ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చేశారు కదా, నాగార్జున బీజిఎం మీద అయితే చాలా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. అందుకే ఈరోజు అయితే చేసిన చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ పవన్లో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లోని ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేసింటాను, చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం ప్లేస్ ఓకేనా, ఎలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, నేను చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి బిగ్ మార్పైడ్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్పైడ్ ఓపెన్ చేసుకొని ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు అయితే ఇక్కడ మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఎవరి ఫొటోస్ అని యాడ్ చేసుకోండి. ఇలా మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ దగ్గర అయితే యాడ్ చేసుకున్నాను. 6.50 మిలియన్స్ ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుని నార్మల్ ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మన ప్లస్ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్ బిగ్ మార్ దగ్గరికి అయితే యాడ్ చేసేసేయండి. ఇలా 1/1 ఫొటోస్ అయితే జూమ్ అని ఇలా పెంచుకొని ఇలా యాడ్ చేసేసేయండి. లాస్ట్ బిగ్ మార్ దగ్గరికి అయితే ఇలా ఎక్స్ట్రా పాయింట్ రూమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ అయ్యి మన మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ రూమ్ తీసుకున్నాడు. ఇలా లాస్ట్ బిగ్ మార్ దగ్గరికి అయితే ఇలా యాడ్ చేసుకునండి. ఇలా ఏ విధంగా ఎలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే సేమ్ టు యాక్టివ్గా ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మన ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇలా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ రూమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియం మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ జూమ్ అయితే ఇలా పెంచుకోనండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియం మళ్ళీ ఇంకో ఫోటో అయితే ఇలా చేసుకోండి. ఇలా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ రూమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేఫ్ లైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా చేసుకుంటాం. నెక్స్ట్ మేము క్లిక్ చేసుకుని మూవ్ అండ్ అసలుకి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకుని కీ యానిమేషన్ అయితే ఉంది. యారో పక్కన ప్లస్ ఐకాన్ అమ్ముతున్నాం. ప్లస్ ఐకాన్ వచ్చేసి కాపీ లేయర్ వచ్చేసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకునండి. స్టార్టింగ్ దగ్గర ఒక ఇమేజ్ ఉంటుంది కదా, లాంగ్ లెంత్ ఇమేజ్ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ పంపుతాం. పేజ్ స్టైల్ పక్కన యారో మార్క్ పంపుతాం. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అప్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా చూసుకుంటే ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా జూమ్ అయితే పెంచుకునండి. ఇలా జూమ్ అయితే ఇలా పెంచుకునండి. ఇలా జూమ్ ఇలా పెంచుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేఫ్ బ్రైట్ అయితే ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా 2 ఇమేజ్ పంపుతాము. 2 ఇమేజ్ క్లిక్ చేసుకుని మోడల్ అలాగే వెళ్ళి కీ యానిమేషన్తో లేదా కొంచెం క్లిక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. ఇలా కీ యానిమేషన్ అయితే ఉంది. యారో మన పక్కన టచ్ ఐకాన్ పంపుతాం. మళ్ళీ కాపీ లేయర్ వచ్చేసేయండి. మళ్ళీ కాపీ లేయర్ ఎత్తేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్పైడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి. 6.50 మిలిసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన టచ్ ఐకాన్ పంపుతాం. పేజ్ స్టైల్ పక్కన యారో మార్క్ పంపుతాం. కలర్ అండ్ ఫిల్ అప్ చేసుకొని టైమింగ్ ఇలా ఉంటుంది. టైమింగ్ అనేది ఇలా ఆఫ్ చేసుకొని ఇలా పేజ్ చేసుకోండి. ఇలా పేజ్ చేసుకొని ఇలా జూమ్ అయితే పెంచుకోండి. ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని ఇలా చేస్తుంది. మళ్ళీ పేస్ట్ అయితే చేసేయండి. ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ అయితే ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకుని అవసరం లేదు. ఇలా అయితే జూమ్ అయితే పెంచుకోండి. ఫింగర్స్తో కానీ మూవ్ అంటే సరికి వెళ్ళి ఎలాగైనా పెంచుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 2 ఫింగర్స్తో కానీ సైజ్ అని ఇలా తక్కువ చేసుకొని 2 ఫింగర్స్తో కానీ ఇలా జూమ్ అయితే పెంచుకొని అయితే చేస్తామండి. 2 ఫింగర్స్తో కానీ ఇలా మళ్ళీ పేస్ట్ అనేది చేసేసేయండి. మళ్ళీ ఫోటో అనేది మళ్ళీ ఇలా జూమ్ అయితే పెంచుకోండి. ఇలా జూమ్ అయిన మళ్ళీ ఫొటోస్ అయితే పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ ఇలా జూమ్ అయితే పెంచుకొని మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా సేమ్ హ్యాష్గా ఇలా పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ హౌస్ అనేది ఇలా నేను ఎలా పేస్ట్ చేస్తానో మీరు అలాగే పేస్ట్ చేసేసేయండి. ఫేస్ కనిపించలేకుంటే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా జూమ్ అయితే పెంచుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ డేట్ మా దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ అయితే మీడియా అయితే మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో అయితే ఇచ్చేసింటాను. ఆ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ట్రా ట్రిమ్ చేసుకుని ఇలా ఈ వీడియో కొన్ని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి ఆ ఫోటో పైన అయితే పెట్టేసుకునండి. ఇలా ఈ ఫోటో పైన అయితే పెట్టేసుకుని ఈ ఫోటో మీద ఈ వీడియో మీద క్లిక్ చేసుకుని పెయింటింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా యానిమేషన్ అయితే ఇలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా అన్నిటికీ ఇలా పేస్ట్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కనే షేర్ అయితే కనపడుతున్నా
మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.